ఈ వెహికల్ వచ్చేసి పల్సర్ డ్యూయల్ డిస్క్ వెహికల్. దీనికైతే మన ఫ్యూల్ టైర్ కంప్లీట్ జీరో అయిపోయింది. దీని ఇప్పటికి మనకు 22 స్పానర్ ఉండాలి. సో ఈ కస్టమర్ అయితే మనకి డైలీ కస్టమర్, కాకపోతే కొంచెం మనీ ఇష్యూ వల్ల సెకండ్ హ్యాండ్ టైర్ చూడమని చెప్పారు ట్యూబ్లెస్. కానీ మనమైతే వద్దు బ్రదర్, టైర్లో విషయంలో ఇది వద్దు అని చెప్పేసి కొత్త టైర్ వేసుకోమని చెప్పాము. సో మన మాటకి ఎగిరి కొత్త టైర్ వేయించుకున్నారు మా దగ్గర, C8 కంప్లీట్ అయ్యింది. ఓకే, అలాగే మీకు రైట్ సైడ్ అయితే బుష్ పడుతుంది, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక రాక్ ఉంటుంది. రెండు కూడా జాగ్రత్తగా పెట్టుకొని పెట్టేసుకొని టైర్ తీసేయండి. చూసారు కదా, టైర్ అయితే కంప్లీట్గా జీరో అయింది. అర్థం చేసుకోండి ఏ రకంగా అవ్వలేదో. బట్ వాళ్ళ కస్టమర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మనం ఎప్పుడు దాన్ని జడ్జ్ చేయకూడదు, తప్పది. సో దీనికైతే 90/70 సైజ్ ఉంటుంది డ్యూయల్ డిస్క్ పల్సర్ 150cc అయితే. సో ఆ టైర్ అనేది నేను జూమ్ X3F వీక్లో తీస్తున్నాను. సో దానికన్నా ముందు రిమ్ ఏతుంది కదా, రిమ్ మొత్తాన్ని కూడా లిక్విడ్తో మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ట్యూబ్లెస్కి. ఎందుకంటే మనకి ఏమాత్రం కొంచెం డస్ట్ వస్తారో మనకి ఎయిర్ అయితే లీకేజ్ అవ్వడం జరుగుతుంది. సో అటువంటి లీకేజ్ వస్తే మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతుంది, కస్టమర్ సాటిస్ఫై అవ్వరు. సో నేనైతే టైర్ ఎక్కించేసాను, మొత్తం అన్ని సైడ్ కూడా సిట్టింగ్ వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మన వీల్ ఎక్కించాను రోలర్స్ పెట్టేసి. సో ఇప్పటికీ కనుక మన ఛానల్ కనుక మీరు కొత్తది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి నా షాప్కి కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్కర్స్ సెర్చ్ చేస్తే మా షాప్ లొకేషన్ వస్తుంది, విజిట్ చేయొచ్చు. మరి ఇంకేది 2 నిమిషం ముందుంటాను. స్టే చేయండి. క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.